అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్‌తో మీ ముందుకొచ్చాము. అంటే 498 గృహహింసా చట్టం. హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్పింది? డైవర్స్ గురించి, మ్యారేజెస్ గురించి. ఈ మధ్య కాలంలో అనేక రకాల ఫాల్స్ కేసులు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి చట్టం ఏం చెప్పిందో అనే అంశాలు పరిశీలిద్దాం. ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయము. కనుక అందరికీ షేర్ చేయండి, అవేర్‌నెస్ కలిగించండి. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ కంటెంట్ ఫ్రెండ్స్. మొదటగా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో ఏం తెలియచేశారంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మ్యారేజ్ అయిన తర్వాత కూడా డిస్ప్యూట్స్ వచ్చి భార్యాభర్తల మధ్య విడిపోతే మరలా పెళ్లి చేసుకోవాలంటే లీగల్గా డాక్యుమెంట్ పొందాలని అలా తెలియచేసింది. అంతేకాకుండా ఈ మ్యారేజ్ యాక్ట్లో క్రూయాలిటీ, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హ్యారాస్మెంట్స్ ఇలాంటివి ఉండకూడదు, ఇలా చేస్తే శిక్షిస్తారని కూడా ఆ చట్టం చెప్పబడింది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది దాన్ని దుర్వినియోగం చేశారు. అంటే 498A అంటే మారిన చట్టాలు భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా కేసులు ఫైల్ చేస్తారు. ఆ యొక్క సెక్షన్ 498 అనగానే చాలామంది భయపడుతున్నారు. అంటే మీ భార్య మీపై కేసు పెట్టిందని, మీరు కొట్టారని, మీ యొక్క తల్లిదండ్రుల మీద మరియు అన్నదమ్ముల మీద కేసు పెడతారని భయపడుతున్నారా? అలా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా ఎవరు కలిసి ఉండటం లేదు. భార్యాభర్త మాత్రమే ఉంటున్నారు, అత్తమామ ఎక్కడో ఉంటున్నారు. కాబట్టి వారికి సరైన గ్రౌండ్స్ లేకుండా కేసు పెట్టేటటువంటి పరిస్థితులు ఇవాళ కనిపించలేడు. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ తెలియజేసింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో పోలీసులు అరెస్టు చేసే విధానాలను కూడా తెలియచేసింది. అంటే ఏంటి? అరెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా 40NA నోటీస్ ఇవ్వాలని, ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడేటటువంటి వాటికి నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి విచారణకు సహకరించాలని చెప్పాలి. కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ యొక్క మ్యారేజ్ యాక్ట్ గురించి, ఈ 498 కేసు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒకసారి భార్యాభర్త డిస్ప్యూట్ అయి కోర్టుకు వెళ్ళిన తర్వాత లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు నమోదే, కేసు రన్నింగ్లోకి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చే వరకు చాలా టైం పడుతుంది అనేక కారణాల వలన. ఎందుకంటే కోర్టులో వర్క్ బిజీ ఉంటుంది, మార్నింగ్ కాల్ వర్క్ ఉంటుంది, మధ్యాహ్నం పాత కేసులని, బెయిల్ సిస్టమ్స్ ఇట్లా చాలా ఉంటాయి కోర్టులో. అందువల్ల చాలా టైం పడుతుంది. కనుక ఈ యొక్క మ్యారేజ్ డిస్ప్యూట్స్లో అవి తేలిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకటి, మ్యారేజ్ అయ్యుండి వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే బైగామి అని తేలితే అది కూడా శిక్షగానే పరిగణించబడుతుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే తప్పనిసరిగా భర్త భరణం చెల్లించాలని, ఆ పిల్లల్ని చూసుకోవాలని అన్ని కేసులు వేస్తున్నారు. ఓకే, కానీ అదే సమయంలో భర్తకి ఆర్థిక స్తోమత ఉందా లేదా, అతను చెల్లించగలడా లేదా, అతని స్తోమత ఎంత, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఉద్యోగం వ్యాపారం ఏం చేస్తున్నాడు అనేటటువంటి అంశాలు కూడా పరిశీలించవలసి వస్తుంది. మరొక ముఖ్య విషయం, భార్యకు సంబంధించి కూడా భర్త మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు. ఎప్పుడు? వారికి ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేకుండా, ఎటువంటి ఆదాయం లేకుండా. ఇది చట్టంలో కూడా చెప్పబడింది. సెక్షన్ 25 దాని గురించి వివరించింది. భార్య అయినా భర్త అయినా మెయింటెనెన్స్ కేసు వేయాలంటే ఆదాయం కలిగి ఉండాలనే విషయాలను తెలియపరుస్తుంది. కనుక 498 కేసు అన్నా, గృహహింసా చట్టం అన్నా అందులో నిజానిజాలు తేలకుండా, సాక్ష్యాధారాలు లేకుండా కేసు అనేది పెట్టడం జరగదు. ఒకవేళ పెట్టినప్పటికీ కూడా ఆ కేసు నిలబడదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకసారి డిస్ప్యూట్ అయ్యి కోర్టుకు వెళ్ళినా, కంప్లైంట్ ఇచ్చినా అందులో సాక్ష్యాలు కానీ అవి ఉండాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది, అందరినీ చెప్పడానికి లేదు, అక్కడక్కడ కొంతమంది మనీ కోసం కానీ భర్తల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వేరే వారి చెప్పుడు మాటలు విని, లేదా తల్లిదండ్రులే ఒక్కొక్కసారి నువ్వు వేరే పెళ్లి చేసుకుందు కానీ వీడితో వేగలేవు, నీకు నచ్చలేదన్నావు కదా అని చెప్పి వేరే పెళ్లి చేసే ప్రయత్నంగా అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఫాల్స్ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అయితే కేసులో బలం ఉండాలి, కేసు నిలబడాలంటే తప్పనిసరిగా తగు సాక్ష్యాధారాలు ఉండాలి. పైగా ఈ సామాజికంగా సమాజంలో ఒక చెడ్డ ప్రవర్తన పేరు కూడా వస్తుంది. కనుక మరలా వివాహం చేసుకోవాలంటే అబ్బాయికైనా అమ్మాయికైనా చాలా సమస్యలు ఉంటాయి. అందువల్ల ఒకసారి డిస్ప్యూట్ వచ్చి కోర్టుకు వెళ్ళారు అంటే తప్పనిసరిగా టైం తీసుకుంటుంది. అన్నీ ఆలోచించుకొని ముందడుగు వేయాలి. కొంతమంది ఈ 498A ఫాల్స్ కేసుగా పెట్టే సమయంలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారి యొక్క మరిది, ఆడపడుచు,
వారి మీద కూడా కేసు ఫైల్ చేస్తారు. ఆ ఫైల్ చేసేటప్పుడు వారి పేర్లు కూడా పెడతారు. వాస్తవానికి అలా పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఎక్కడో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్త ఉన్నారు. ఇద్దరు హైదరాబాద్లోనో బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఇద్దరు జీవనంగా ఉన్నారు. వారి ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి. అప్పుడు పెద్దవారి సమక్షంలోనో కొంత డబ్బు కోసమో ఏదో ఇలా చేయడం అనేది తగని విషయం. కాబట్టి ఇది కూడా చెల్లదు. కాబట్టి సెక్షన్ 24, 25లో కూడా ఇద్దరికి సమాన హక్కులు కల్పించారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ దానిలో క్లియర్గా అనేక రకాల అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఒక్కొక్కసారి పోలీసు వారు ఎంతో మర్యాదగా గౌరవంగా ఇలా కేసు పెట్టిన వారిని స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కోర్ట్స్ కూడా ఇలాగే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాయి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటారు. ఎందుకంటే భావోద్వేగాలలో కోపతాపాలలో ఒక్కోసారి అనుకోకుండా వారు అలా గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వలన ఇలా జరుగుతుంటుంది. కానీ ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కకూడదని, కోర్టు వెళ్ళకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇంట్లో జరిగేటటువంటి భార్యాభర్త వైవాహిక బంధంలో ఉన్నటువంటి విలువల్ని కాపాడుకోవాలంటే ఈ విషయాన్ని 10 మందిలోకి తీసుకువెళ్ళకూడదు. అలా కోరుకుందాం మనం. అయితే తప్పని పరిస్థితుల్లో ఇలాంటివి జరిగినప్పుడు ఎలా మెయింటెనెన్స్ కేసు వేయాలి, ఎలా కేసు వేసుకోవాలి, ఎట్లా డైవర్స్ తీసుకోవాలి, డైవర్స్కి సంబంధించిన అంశాలు అన్ని అంశాలు కూడా తదుపరి వీడియోలో పార్ట్స్ వారీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇలా పూర్తిగా తెలుసుకోవటం వలన ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది. అందుకని నేను ఇది ఒక 4-5 భాగాలుగా సిరీస్గా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అవగాహన కలిగించుకోండి. నా అభ్యర్థన ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరూ కలిసి ఉండటానికి ప్రయత్నించండి. కోర్టు మెట్లు ఎక్కకూడదని అందరూ అనుకుంటున్నాను, పోలీస్ స్టేషన్ ఎక్కకూడదని. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ డిస్ప్యూట్ వచ్చి డైవర్స్ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వడం ఇద్దరికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సమాజంలో కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది కూడా ప్రజల్లోకి వెళ్తుంది, బంధువుల్లో వెళ్తుంది. వీరు బంధువుల మీద కూడా కేసు పెట్టడం వల్ల బంధువుల్లో కూడా చెడుగా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ కంటెంట్స్ అండ్ పార్ట్స్ ఫ్రెండ్స్.